హలో వెల్కమ్ టు మగువా ఛానల్. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా రాజస్థాన్లోని ఓ పల్లెటూరులో రైతు కుటుంబంలో జన్మించింది. అందరికీ నమస్కారం, నేను మీ నందిని అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించిన ఈ బ్యూటీ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేంతగా తనను తాను ఎలా నిర్మించుకుందో వివరించింది. ఎక్కడి నుంచి వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్ళాం అన్నది ముఖ్యం అన్న ఆత్మవిశ్వాసంతో పాటు భవిష్యత్తు ప్రణాళికను మన ముందుంచి మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా. అమ్మా నాన్నలకు నేను చెల్లి సంతానం. స్కూల్లో చదివేటప్పుడు ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ఆమెను చాలామంది అభిమానించడం, కెమెరా ఫ్లాష్ లైట్లో వెలిగిపోతుండడం టీవీలో చూసి ఆమె ఎవరు అని అమ్మను అడిగాను. ఆమె మిస్ వరల్డ్ నటి అని చెప్పింది అమ్మ. నా మనసులో ఆనాటి సంఘటన బలంగా ముద్రించుకుపోయింది. అప్పటి నుంచి అందంగా ఉండడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. మంచి డ్రెస్లు వేసుకునేదాన్ని, మేకప్ వేసుకునేదాన్ని, హెయిర్ స్టైల్ మార్చేదాన్ని. అందాల పోటీలో పాల్గొనడానికి ఏం చేయాలో తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఓ రైతు కూతురు కలలు కని ధైర్యం చేయవచ్చా అనే ఆలోచన లేకుండా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నా ఆసక్తులు గమనించిన అమ్మా నాన్నలు ఆ తర్వాత మా కుటుంబాన్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. ఆ విధంగా ఆవాలు పండే పొలాల మధ్య పెరిగిన నేను ముంబై ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను. పోటీలో పాల్గొనే కొత్తలో వేదికలపైన నా గురించి నేను చెప్పుకోవడానికి, మైక్ ముందు మాట్లాడడానికి సిగ్గుపడేదాన్ని. ఏదో తెలియని బెరుకు ఉండేది. ఇలా అయితే రాణించలేను అనుకున్నాను. నా శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నించాను. నన్ను నేను కొత్తగా నిర్మించుకోవడంలో ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అనే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నా డ్రెస్, మేకప్, నా మాట, చూపు అన్ని సమర్థంగా ఉన్నప్పుడు దేనికి వెనకంజ వెయ్యక్కర్లేదు అని తెలుసుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది. అందాల పోటీల వైపు వెళ్ళేటప్పుడు మొదట్లో తటపాటించినప్పటికీ మిస్ రాజస్థాన్ టైటిల్ గెలిచాక నా ఇష్టానికి మద్దతు ఇచ్చారు మా నాన్న. ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలిచాక అయితే ఆయన చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరవలేను. చదువు అంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అమ్మాయిలు తల మీదుగా ముసుగు ధరించాలి. వారికి పెద్దగా చదువు అక్కర్లేదు. త్వరగా పెళ్లి చేయాలని ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో ఉండేది. ఇప్పుడు అక్కడ బ్యూటీ కంటెస్టెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే అకాడమీలు పెరిగాయి. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను బ్యూటీ కంటెస్టెంట్లో పాల్గొనడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. దివ్యాంగులను సమాజంలో ఒక భాగం చేయడం కోసం పనిచేయడమే నా లక్ష్యం. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.